హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించి ఇప్పటికే చాలామంది ప్రజలు ప్రజాపాలన ద్వారా ఇండ్ల కోసం అప్లై చేసుకున్నారు. అయినా కూడా వారి యొక్క సమాచారం తెలుసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల 10 నుంచి 20 వరకు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో పాల్గొన్న ప్రజలు అప్లై చేసిన దరఖాస్తు స్టేటస్ ఏంటి? సర్వే పూర్తయిందా? ఇల్లు మంజూరైందా? ఎన్నో జాబితాలో వస్తుంది? ఒకవేళ మంజూరు కాకుంటే ఎందుకు రాలేదు వంటి వివరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనైతే ఇప్పుడు లేదు. అవునా? సెల్ ఫోన్ ద్వారా మన అప్లికేషన్ స్టేటస్ ఏ పొజిషన్ లో ఉందో తెలుసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతకన్నా ముందు మీరు గనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకా వీడియోలోకి వెళ్దాం. తెలంగాణ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం కోసం 3 విడతలుగా ఇందిరమ్మ ఇండ్ల జాబితాను ఉంచింది. అది L1, L2, L3. ఇందులో L1 అంటే సొంత స్థలం ఉన్నవారు, L2 స్థలం లేనివారు, L3 ఇల్లు ఉన్న దరఖాస్తు చేసుకున్నవారుగా విభజించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను L2 జాబితాలోని వారికి ఇవ్వాలని రేవంత్ సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. L2లో 19.6 లక్షల మంది ఉన్నారు. వీరిలో దాదాపు 80,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి అధికారులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మొదటి విడతలో ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మాణం చేసుకోలేని స్థితిలో ఉన్నవారికి 3 దశలుగా 5 లక్షల రూపాయలను ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఇస్తోంది. అయితే ఇందిరమ్మ ఇళ్లలో తమ పేరు ఏ లిస్ట్ లో ఉంది అనేది తెలుసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు ఏ లిస్ట్ లో ఉన్నారు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. అవునా? దీనికోసం ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ లో కనిపిస్తున్న రైట్ సైడ్ లో లాగిన్ పక్కన కనిపిస్తున్న మోర్ అనే ఆప్షన్ కి వెళ్ళాలి. అక్కడ అప్లికేషన్ అనే దానిపైన క్లిక్ చేయాలి. సెర్చ్ బై అని కనిపిస్తుంది కదా, ఆ సెర్చ్ బై లో మీరు మీ మొబైల్ నెంబర్ తో సెర్చ్ చేయాలనుకుంటున్నారా, రేషన్ కార్డ్ నెంబర్ తో సెర్చ్ చేయాలనుకుంటున్నారా, లేదా ఆధార్ నెంబర్ తో చేయాలనుకుంటున్నారా? అప్లికేషన్ చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఐడి ద్వారా మీరు మీ అప్లికేషన్ సెర్చ్ చేయాలనుకుంటున్నారా అని దానిపై క్లిక్ చేయాలి. నేనైతే మొబైల్ నెంబర్ తో సెర్చ్ చేయాలని అనుకుంటున్నాను. నెంబర్ క్లిక్ చేసుకున్నాను. మొబైల్ నెంబర్ లో మీ యొక్క మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క వివరాలు అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ వివరాల్లో మీ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ లిస్ట్ లో మీరు ఏ లిస్ట్ లో ఉన్నారు అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. సో ఈ విధంగా మీ యొక్క స్టేటస్ అనేది మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.